సో వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు టుడేస్ వీడియో అండి. సో ఈ రోజు అయితే నేను 6th క్లాస్ చాప్టర్ 1తో మీ ముందుకైతే వచ్చేసాను. సో ఈరోజు ఫస్ట్ చాప్టర్ అవర్ ఎర్త్ ఇన్ ద సోలార్ సిస్టమ్. సో దీంట్లో ఇంపార్టెంట్ బిట్స్ని మనం అయితే చూద్దామండి. దాంట్లో ఇంపార్టెంట్ బిట్స్ మనం వస్తే సో ఫస్ట్ ఇంట్రడక్షన్ పేజ్లో మనకి నార్మల్ ప్లానెట్స్ నేమ్స్ అవి ఇచ్చారు. వీటిని మనం సెలిస్టియల్ బాడీస్ అంటాం. నిన్న వీడియోలో సెలిస్టియల్ బాడీస్ అంటే ఏంటో చెప్పాను. సెలిస్టియల్ బాడీస్ అంటే ఏవైతే వాటి ఓన్ లైట్ని ఎమిట్ చేస్తాయో వాటిని మనం సెలిస్టియల్స్ బాడీ అని అంటాము అని అన్నాను. సో ద ఆబ్జెక్ట్స్ ఆర్ బాడీస్ విచ్ హ్యావ్ ఆర్ ఎమిట్ their own light are called celestial objects, which can't emit their own light are called non-celestial objects. So like sun, moon, స్టార్స్, ప్లానెట్స్, దట్స్ ఆల్ కమ్స్ అండర్ సెలిస్టియల్ బాడీస్ అండి. సో ఇక్కడ సెలిస్టియల్ బాడీస్ ఏమేమి వస్తాయంటే ఇక్కడ చూడండి, సన్, ప్లానెట్స్, శాటిలైట్స్, న్యాచురల్ శాటిలైట్స్ అండి, ఆర్టిఫిషియల్ కాదు, న్యాచురల్ శాటిలైట్స్, ఆస్ట్రాయిడ్స్, కొమెట్స్, తోకచుక్కలు, మెట్రాయిడ్స్ అంటే ఆస్ట్రాయిడ్స్ అంటే ఉల్కలు, అవి మెట్రాయిడ్స్. వీటన్నిటి మనం సెలిస్టియల్ బాడీస్ అంటాం. ఈ ప్లానెట్స్లో వస్తే ఎర్త్, సో శాటిలైట్స్ మూన్, ఆఫ్టర్ దట్ సోలార్ సిస్టమ్. సో ఇవన్నీ వేట్లో పార్ట్ అంటే సోలార్ సిస్టమ్. సోలార్ సిస్టమ్ దేనిలో పార్ట్ అంటే మిల్కీ వే, గెలాక్సీ. ఆఫ్టర్ దట్ ఇవన్నీ దేనిలో పార్ట్ అంటే యూనివర్స్ అని చెప్పి చూపించడానికి మనకి ఒక టేబుల్ ఫామ్ ఆఫ్ షీట్ ఇచ్చారండి. సో దీస్ ఆర్ ద థింగ్స్. ఇంకొంచెం మూవ్ అవుతూ ఉంటే ద మ్యాటర్ ఇంకా ఈ లెసన్లో డెప్త్గా వెళ్తే అండర్లైన్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ ద సన్, ద మూన్ అండ్ దీస్ ఆబ్జెక్ట్స్ షైనింగ్ ఇన్ ద నైట్ అండ్ ద అదర్ బాడీస్ లైక్ సో దీస్ ఆర్ కాల్డ్ సెలిస్టియల్ ఆబ్జెక్ట్స్. అదే అండి మనం ఇప్పుడు చెప్పుకున్నాం, ద ఓన్ లైట్ విచ్ ఎమిట్ ఆఫ్ దర్ ఓన్ లైట్ ఆర్ కాల్డ్ సెలిస్టియల్ బాడీస్ అండి. అలాగే సమ్ సెలిస్టియల్ బాడీస్ ఆర్ వెరీ బిగ్ అండ్ హాట్ లైక్ స్టార్స్. They are made up of gases. They have their own heat and light and they emit in large amounts. So అదే అండి, దట్స్ ద celestial bodies are called stars. So stars are also called celestial bodies. సో ఇదండి ఇక్కడ celestial bodies గురించి అబౌట్ డెఫినేషన్. సో నెక్స్ట్ లెట్స్ డూ ఇవి ఇచ్చారు. సో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయట్లేదని, మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తే జస్ట్ ఇంపార్టెంట్వి చెప్తే సరిపోద్ది మీకు, అందుకని. గ్రూప్ ఆఫ్ స్టార్స్, ఇక్కడ కాన్స్టిలేషన్ అండి. కాన్స్టిలేషన్ అంటే ఏంటి? కాన్స్టిలేషన్ అంటే గ్రూప్ ఆఫ్ స్టార్స్, నథింగ్ బట్ గ్రూప్ ఆఫ్ స్టార్స్. గ్రూప్ ఆఫ్ స్టార్స్ ఈజ్ కాల్డ్ యాజ్ ఇన్ ద స్కై ఈజ్ కాల్డ్ యాజ్ కాన్స్టిలేషన్. అండ్ వీటిలో పెద్దది ఏంటి అంటే ఉర్సా మేజర్, అలాగే దీన్ని బిగ్ బీర్ అంటారు. సో ఉర్సా మేజర్ ఈజ్ ఆల్సో నౌన్ యాజ్ అని మనకి ఆప్షన్స్లో ఇవ్వచ్చు. లేదా ఉర్సా కాన్స్టిలేషన్, అకార్డింగ్ టు కాన్స్టిలేషన్ వాట్ ఈస్ ద బిగ్గెస్ట్ స్టార్ అని కూడా అడగచ్చు మనం. దానిలో ఉర్సా మేజర్ ఆర్ బిగ్ బీర్ ఈజ్ వన్ ఆఫ్ సచ్ కాన్స్టిలేషన్స్లో. ఇంకా చాలా రకాల కాన్స్టిలేషన్స్ ఉన్నాయని, అవి 8th క్లాస్ ఫిజిక్స్ లాస్ట్ లెసన్లో ఉన్నాయండి. అది నేను చేస్తాను వీడియో, మీకు తెలుస్తుందండి. కాన్స్టిలేషన్స్ అంటే గ్రూప్ ఆఫ్ స్టార్స్. ఆ గ్రూప్ ఆఫ్ స్టార్స్లో ఒకటి ఉర్సా మేజర్, దాన్ని మనం బిగ్ బీర్ అని అంటాం. మోస్ట్ ఈజీలీ రికగ్నైజబుల్ కాన్స్టిలేషన్ ఈజ్ సప్తహర్షి. సో కంటికి ఈజీగా కనిపించే కాన్స్టిలేషన్ అంటే గ్రూప్ ఆఫ్ స్టార్స్ ఏవి అని అంటే సప్తహర్షి ఈజ్ ఏ గ్రూప్ ఆఫ్ స్టార్స్ విచ్ కెన్ బి రికగ్నైజ్డ్ ఈజీలీ. దిస్ ఈజ్ అ గ్రూప్ ఆఫ్ 7 స్టార్స్. సో ఉర్సా మేజర్ కూడా ఒకటి. ఉర్సా మేజర్ని మనం బిగ్ బీర్ అంటాము. అదే విధంగా ఈ కాన్స్టిలేషన్లో మనకి ఈజీగా కంటికి కనిపించేటి ఏంటి అని అంటే వీ కెన్ సే దట్ సప్తర్షి. డూ యూ నో? సో ఇన్ ద నార్థన్ హెమిస్ఫియర్ పీపుల్ డిటర్మైన్ ద నార్త్ డైరెక్షన్ విత్ ద హెల్ప్ ఆఫ్ నార్త్ స్టార్. సో నార్త్ డైరెక్షన్ని చూడాలి అని అంటే మనకి ఏది హెల్ప్ చేస్తుంది అంటే నార్త్ డైరెక్షన్ని హెల్ప్ చేస్తుంది. సో నార్త్ డైరెక్షన్లో ఉండే స్టార్ పోల్ స్టార్. నార్త్ డైరెక్షన్లో ఉండే స్టార్ ఏంటి? పోల్ స్టార్. అదే ధ్రువ నక్షత్రం, పోల్ స్టార్. సో ఈ ఉర్సా మేజర్ పొజిషన్లో ఇక్కడ చూడండి 7 స్టార్స్ ఉన్నాయి. 1 2 3 4 5 6 7 ఇక్కడ కనిపిస్తుంది చూడండి, 7 స్టార్స్ అండి. ఇదండి ఈ 7 స్టార్స్ ఒక ఐడెంటిటీతో మనం చూస్తే మనకి పోల్ స్టార్ అనేది కనిపిస్తుందండి. నెక్స్ట్ షేప్ ఆఫ్ ద ఎర్త్. A sphere is a slightly slanted at the poles and plugged in the middle. అది షేప్ ఆఫ్ ద ఎర్త్ అండి. సో సోలార్ సిస్టమ్ మనకి తెలుసు. సోలార్ సిస్టమ్, వాట్ ఈజ్ సోలార్ సిస్టమ్? సోలార్ సిస్టమ్ కంటైన్స్ ప్లానెట్స్, ఎర్త్, ఆస్ట్రాయిడ్, మెట్రాయిడ్స్ అని మొత్తం కలిపియండి. సో ఇక్కడ మనం వాటిల్లో ఇంపార్టెంట్గా వస్తే సన్ అసలు టెంపరేచర్, ద సర్ఫేస్ టెంపరేచర్ ఆఫ్ ద సన్ ఈజ్ అరౌండ్ 6000 degrees C. 6000 degrees C టెంపరేచర్ ఉందండి సన్కి. అలాగే సన్ ఈజ్ అబౌట్ 150 million kilometers అవే ఫ్రమ్ ద ఎర్త్. ఎర్త్ నుంచి
సన్ ఎంత దూరంలో ఉంది అని అంటే 150 కిలోమీటర్స్ అవే ఫ్రమ్ ద ఎర్త్ నుంచి అంత దూరంలో ఉంది. సో హౌ బిగ్ ఈస్ ద సన్, బిగ్ ఎంత పెద్దది. సో సన్ ఈజ్ 13 lakh ఎర్త్స్ కెన్ ఫిట్ ఇన్ వన్ సన్. 13 లక్షల ఎర్తులు తీసుకోపోయి సన్లో పెడితే అంత పెద్దదంట సన్. సో ఇక్కడ మనకి ప్లానెట్ నేమ్స్ ఇచ్చారండి. సో మనకి తెలుసు వీ హ్యావ్ 8 ప్లానెట్స్ అండి. మెర్క్యూరీ, వీనస్, ఎర్త్, మార్స్, జూపిటర్, సాటర్న్, యురేనస్, నెప్ట్యూన్. సో వీటిల్లో ఇవన్నీ ఫిక్స్డ్ పాత్స్లో ఉంటాయి విచ్ అరౌండ్ రొటేట్స్ అరౌండ్ ద సన్. సో వాటి చుట్టూ అవి తిరుగుతూ సన్ చుట్టూ రెవల్యూట్ అవుతూ ఉంటాయి. సో దీస్ పాత్స్ ఆర్ ఎలాంగేటెడ్ విత్ పాత్స్ ఎలా ఉంటాయి. సో ఆల్ ద 8 planets ఆఫ్ ద సోలార్ సిస్టమ్ మూవ్ అరౌండ్ ద సన్ ఈజ్ ఫిక్స్డ్. దీస్ పాత్స్ ఆర్ ఎలాంగేటెడ్ పాత్స్లో ఉంటాయి. దే ఆర్ కాల్డ్ ఆర్బిట్స్. అంటే ఏవైతే సన్ చుట్టూ ఇలాగ సన్ ఇక్కడ మధ్యలో ఉన్నాడు అంటే వాటి చుట్టూ ఇలా తిరుగుతాయో దాన్ని ఎలాంగేటెడ్ పార్ట్ అంటారు. ఎలాంగేటెడ్ పార్ట్ అంటారు. ఆ ఎలాంగేటెడ్ పార్ట్నే మనం ఏమంటాము అని అంటే ఫిక్స్డ్ పార్ట్, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఆర్బిట్ అంటాము. ఇంకా దీనిలో మనం వస్తే ఈ మెర్క్యూరీ, వీనస్, ఎర్త్, మార్స్ వీటిని ఏమంటాము అంటే మనం ఇన్నర్ ప్లానెట్స్ అంటామండి. ఇన్నర్ ప్లానెట్స్ ఈ ఫస్ట్ 4 అయితే ఏమో ఇన్నర్ ప్లానెట్స్. దీని తర్వాత మనకి ఆస్ట్రాయిడ్స్ వస్తాయండి, రాళ్ళ గుట్ట. ఆ రాళ్ళ గుట్ట తర్వాత ఉన్న 4 ప్లానెట్స్ని మనం ఏమంటాము అని అంటే 4 ప్లానెట్స్ ఏవైతే ఉన్నాయో మనకున్న ఈ 4 ప్లానెట్స్ జూపిటర్, సాటర్న్, యురేనస్, నెప్ట్యూన్, ఈ 4 ప్లానెట్స్ని మనం అవుటర్ ప్లానెట్స్ అని అంటామండి. ఇవేమో ఇన్నర్ ప్లానెట్స్, ఇవేమో అవుటర్ ప్లానెట్స్. సో ఇక్కడ మీరు చూడొచ్చు లాస్ట్ 4 ప్లానెట్స్ ఆర్ కాల్డ్ అవుటర్ ప్లానెట్స్ అండి. సో ఇవి మేడప్ ఆఫ్ లార్జ్ గ్యాసెస్ అండ్ లిక్విడ్స్. మెర్క్యూరీ ఈజ్ ద నియరెస్ట్ ప్లానెట్. ఇది ఇంపార్టెంట్. మెర్క్యూరీ ఈజ్ ద నియరెస్ట్ ప్లానెట్. వీనస్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ద ఎర్త్ ట్విన్ బికాజ్ ఇట్స్ షేప్ ఆఫ్ సైజ్. ఇది మనకు వస్తుంది ట్విన్ ప్లానెట్ ఆఫ్ ఎర్త్కి ట్విన్ ప్లానెట్ ఏంటి అంట మనకి వీనస్ మార్స్ దగ్గర డౌట్ వస్తుంది, ఎందుకంటే వీటి మధ్యలో ఎర్త్ ఉంటుంది కాబట్టి. అందుకని ఎప్పుడు గుర్తుపెట్టుకోండి వీనస్. ఈ మధ్య రీసెంట్గా మన వాళ్ళు కనిపెట్టింది ఏంటి, మార్స్ మీద కూడా ఉండొచ్చు, మనిషి జాడ ఉంటుంది అని చెప్పి కనిపెట్టారు. కానీ ఇప్పుడు దాకా ఎవరు వెళ్ళి ఉండలేదు. ఫ్యూచర్లో ఒకవేళ ఉంటే రాకెట్లు వేసుకొని మన వాళ్ళు ఎర్త్ నుంచి మార్స్ మీదకి వెళ్ళిపోతారు, అదైతే ఫిక్స్. సో వీనస్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ద ఎర్త్ ట్విన్ బికాస్ ఇట్స్ ఆఫ్ సైజ్. అండ్ జూపిటర్ ఈజ్ ద బిగ్గెస్ట్ ప్లానెట్. వాట్ ఈస్ ద బిగ్గెస్ట్ ప్లానెట్ ఇన్ ద సోలార్ సిస్టమ్ అని అడిగితే జూపిటర్ ఈజ్ ద బిగ్గెస్ట్ ప్లానెట్, మెర్క్యూరీ ఈజ్ ద స్మాలెస్ట్ ప్లానెట్ అని చెప్పి మనం చెప్పొచ్చండి. సో ఈ ప్లానెట్ నేమ్స్ గుర్తుపెట్టుకోలేని వాళ్ళు ఈ కోడ్ని గుర్తుపెట్టుకోవచ్చండి. ఇది టెక్స్ట్ బుక్ వాళ్ళే ప్రొవైడ్ చేశారు. మై వెరీ ఎడ్యుకేటెడ్ మదర్ జస్ట్ సర్వ్డ్ అస్ నూడిల్స్. మై వెరీ ఎడ్యుకేటెడ్ మదర్ జస్ట్ సర్వ్డ్ అస్ నూడిల్స్ అండి. సో ఇవండి. సో ఇది మన ప్లానెట్ ఆస్ట్రాయిడ్స్ బెల్ట్. ఇదండి 4 ప్లానెట్స్ అవుతాయి, మెర్క్యూరీ, వీనస్, ఎర్త్, మార్స్ తర్వాత ఉన్న ఆస్ట్రాయిడ్స్ బెల్ట్స్ అండి, ఇంటి రాళ్ళగుట్ట. దాని తర్వాత జూపిటర్, సాటర్న్, యురేనస్, నెప్ట్యూన్ అండి. దీని తర్వాత మనకి ఉన్న ప్లానెట్స్లో నేను ఇక్కడ కొన్ని అండర్లైన్ చూసాను చూడండి. నెంబర్ ఆఫ్ మూన్స్ మన ఎర్త్కి 1, మార్స్కి 2, ఇక్కడ జూపిటర్కి వస్తే 79 మూన్స్, సాటర్న్కి వస్తే 82 మూన్స్. అంటే న్యాచురల్ శాటిలైట్స్ ఎక్కువ ఉన్న గ్రహం ఏది అని అంటే సాటర్న్. మూన్స్ ఎక్కువ, న్యాచురల్ శాటిలైట్స్ ఎక్కువ ఉన్నది ఏది అని అంటే సాటర్న్. దీంట్లో మూన్స్ ఎక్కువ అండి, మూన్స్ 82 ఉన్నాయి. సో అందుకని మనం చెప్పవచ్చు అది బిగ్ అని. సో మనకి లార్జెస్ట్ ప్లానెట్ ఏది అని అంటే జూపిటర్ ఈజ్ ద లార్జెస్ట్ ప్లానెట్ అంటే బిగ్గెస్ట్ ప్లానెట్. స్మాలెస్ట్ ఈజ్ ఇది. దీని నుంచి బిట్ వచ్చిందండి ప్రీవియస్ కూడా టెట్లో. ఈ బిట్టే ఇంపార్టెంట్ అండి, చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు మనం ఎత్తుకొచ్చామండి. సో ఇవి ప్లానెట్స్ అయిపోయింది. 2006 దాకా మనకి 9 ప్లానెట్స్ ఉండేటివండి. 9 ప్లానెట్లో లాస్ట్ ప్లానెట్ వచ్చి ప్లూటో అండి. ప్లూటో అనేది 9th ప్లానెట్ దాకా ఉండేది. ప్లూటో అనేది మనకి 9th ప్లానెట్ దాకా ఉండిందండి. ప్లూటో ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ద 9th ప్లానెట్. సారీ అండి, మనం అక్కడ దాకా ఎక్కువ వెళ్తున్నాను, అందుకని టచ్ బారైపోతుంది. ప్లూటో అనేది 9th ప్లానెట్గా కన్సిడర్ చేయబడిందండి. సో 2006లో వచ్చి ప్లూటోని తీసేశారు. ఎందుకు తీసేశారు అని అంటే ఇవన్నీ ఆర్బిట్స్ వాటికి. అంటే ఇప్పుడు ప్లూటో అనుకోండి, ఈ ప్లూటో వచ్చి తన చుట్టూ తాను తిరుగుతూ సన్న చుట్టూ తిరగాలి. కానీ ఇక్కడ ఏంటి అని అంటే ప్లూటో అలా కాదండి. ప్లూటో ముందు ఉంటే ప్లానెట్స్ నెప్ట్యూన్ వాటి ఆర్బిట్స్లో వెళ్ళి వాటి చుట్టూ తిరుగుతూ మిగిలిన వాటికి కూడా డిస్టర్బ్ చేస్తుంది అని ఈ కౌంట్ అనేది సక్రంగా లేదు అని ప్లూటోని కూడా రిమూవ్ చేయడం అయితే జరిగిందండి. సో
సో అందుకని 2006లో అయితే 9th ప్లానెట్ రిమూవ్ చేయడం జరిగింది. సో ఎర్త్లో ఉండే ఇంపార్టెంట్ బిట్స్ చూస్తే ఎర్త్ అనేది మన హోమ్ ప్లానెట్, అలాగే 3rd నియరెస్ట్ ప్లానెట్ టు ద సన్, అలాగే సైజులో వచ్చి 5th ప్లానెట్ అండి. ప్లేస్లో అయితే 3rd నియరెస్ట్ ప్లానెట్, బట్ సైజులో వచ్చి 5th ప్లానెట్ అండి. సో జియాయిడ్ మీన్స్ ఎర్త్ లైక్ షేప్. సో ఎర్త్ షేప్ ఏంటి అంటే జియాయిడ్ అని చెప్పాలండి, జియాయిడ్. సో 2/3 ఆఫ్ ద సర్ఫేస్ ఈస్ కవర్డ్ బై వాటర్. వాటర్ ఎంత ఉందంటే 2/3 పార్ట్ ఆఫ్ వాటర్ ఉంది, 1 పార్టే ల్యాండ్ ఉంది. అందుకే మన ఎర్త్ని బ్లూ ప్లానెట్ అంటాం, ఎందుకంటే పైన చూసినా మనకి పెద్ద బ్లూగా కనిపిస్తుంది అందుకని, బికాస్ వాటర్ ఎక్కువ ఉన్న ప్లానెట్ మంది అందుకని. సో ఇంకా స్పియర్స్ ఆఫ్ ఎర్త్. సో హౌ మెనీ స్పియర్స్ వీ హ్యావ్ అంటే వీ హ్యావ్ 4 స్పియర్స్. 1 ఈజ్ లిథోస్పియర్, హైడ్రోస్పియర్, అట్మాస్పియర్, బయోస్పియర్. లిథో మీన్స్ రాక్, స్పియర్ అంటే బాల్ షేప్ అని అర్థం. సో అట్మాస్పియర్ అంటే ఎయిర్, హైడ్రో అంటే వాటర్, బయో అంటే లైఫ్. ఈ 4 స్పియర్స్ అనేటివి చాలా ఇంపార్టెంట్ అండి మనకి. ఇక్కడ మనకి అనిపిస్తుంది లిథియం అంటే సాలిడ్ ఫార్మ్ ఆఫ్ ఎర్త్, సో అట్మో గ్యాషియస్, ఇక్కడ చూడండి బయో లైఫ్, హైడ్రో వాటర్ అని చెప్పి కనిపిస్తుంది చూడండి. సో లైఫ్ అనేది పాసిబుల్ డ్యూ టు బికాస్ ఆఫ్ విచ్ స్పియర్ అంటే బయోస్పియర్. సో లైట్ ట్రావెల్స్ అట్ ద స్పీడ్ ఆఫ్ అబౌట్ 3000 కిలోమీటర్స్ పర్ సెకండ్. లైట్ అనేది ఎంత వేగంతో ట్రావెల్ చేస్తుంటే 3 lakh కిలోమీటర్స్ పర్ అవర్తో ట్రావెల్ చేస్తుందండి. అట్ ఈవెన్ విత్ ద స్పీడ్ ద లైట్ ఆఫ్ ద సన్ టేక్స్ అబౌట్ 9 minutes టు రీచ్ ఎర్త్. సో సన్ నుంచి ఎర్త్ ట్రావెల్ అయ్యి ఎన్ని మినిట్స్ని ఎర్త్ని చేరగలదు అంటే సన్ నుంచి ట్రావెల్ అయ్యి లైట్ అనేది ఎర్త్ని ఎన్ని మినిట్స్ చేరగలదు అంటే వితిన్ 8 minutes. ఎందుకు అని అంటే అది 3 lakhs కిలోమీటర్స్ స్పీడ్తో పరిగిస్తుందండి, అందుకని అంటే పరిగిస్తుందంటే అంత ఫాస్ట్గా ఉంటుంది అని. సో ఇంకా లిథోస్పియర్ అండి. ఈ మ్యాటర్ జరగకుండా మీరు లిథోస్పియర్ అంటే ఏంటి అంటే ఎగ్జాంపుల్స్ ఈవెన్ రాక్స్, సాయిల్స్ అని లిథోస్పియర్కి వస్తాయి. రాక్స్, సాయిల్స్, ఇంకా ఓషన్స్, సీస్, రివర్స్, లేక్స్ ఇవన్నీ హైడ్రోకి వస్తాయి. ఇక్కడ మనకి ఇంకో ఇంపార్టెంట్ ఉందండి, అట్మోలో నైట్రోజన్ పర్సంటేజ్ ఎంత? 78% ఆఫ్ నైట్రోజన్ అట్మాస్ఫియర్లో ఉంది. ఆక్సిజన్ పర్సంటేజ్ ఎంత? 21%. ఇది 2 ఇంపార్టెంట్ అండి. లాస్ట్ ప్రీవియస్లో కూడా 98% అడిగారు నైట్రోజన్ ఎంత పర్సంటేజ్ ఉంది అని కూడా అండి. 92, 98, 96 అని, అందుకని 98% అండి, అది కూడా గుర్తుపెట్టుకొని ఇంపార్టెంట్. సో ఆల్ లివింగ్ థింగ్స్ ఎగ్జిస్ట్ ఆన్ ల్యాండ్, ఇన్ వాటర్ అండ్ ఇన్ ద ఎయిర్ టుగెదర్ ఆర్ కాల్డ్. సో భూమి మీద అన్నీ ఉండాలి, ఆల్ లివింగ్ థింగ్స్ ఎగ్జిస్ట్ ఆన్ ల్యాండ్, ల్యాండ్ మీద ఉంటాయి, దాన్ని ఏమంటారు అంటే బయోస్పియర్, కాల్డ్ యాజ్ బయోస్పియర్. ఏ శాటిలైట్ ఈజ్ ఎ సెలెస్టియల్ బాడీ. సో శాటిలైట్స్ గురించి అండి. శాటిలైట్ని ఒక సెలెస్టియల్ బాడీ అంటాం, మనం ఇందాక చెప్పాను. శాటిలైట్ని సెలెస్టియల్ బాడీ ఎందుకు అని అంటామంటే అది మెరుస్తుంది అని చెప్పాను. మెర్క్యూరీ అండ్ వీనస్ డు నాట్ హ్యావ్ ఎనీ శాటిలైట్స్. సో మనం ఇందాక చెప్పుకున్నాం వీనస్ని మనం ఎర్త్ ట్విన్ అంటాము అని చెప్పి అన్నాం. సో మెర్క్యూరీ అలాగే వీనస్లో ఎలాంటి శాటిలైట్స్ లేవు, అంటే 0 మూన్స్ అని అర్థం. మూన్స్ ఎక్కువ ఉన్న శాటిలైట్ ఏది? సాటర్న్. మూన్స్ ఎక్కువ ఉన్నటువంటి సాటర్న్ 82 ఉన్నాయండి. దాని తర్వాత అంటే దానిపైన మార్స్, వీనస్, ఎర్త్, మార్స్, జూపిటర్, సాటర్న్. జూపిటర్ అండి నెక్స్ట్ వచ్చి జూపిటర్. ఎందుకనంటే జూపిటర్ పైన ఉంది, సాటర్న్ కింద ఉంది, దాని కింద, అందుకని. మార్స్లో తర్వాత 3rd ప్లేస్లో వచ్చి మార్స్, 4th ప్లేస్లో వచ్చి ఎర్త్. ఎర్త్కి ఒకటే ఉంది న్యాచురల్ శాటిలైట్, మూన్. సో మూన్ గురించి మనం తెలుసుకోవాల్సిన కొన్ని ఇంపార్టెంట్. మనకున్న ఈ ఆర్టిఫిషియల్ శాటిలైట్, న్యాచురల్ శాటిలైట్లో మనకున్నది ఒకే ఒక న్యాచురల్ శాటిలైట్, అది మూన్. సో ద ఎర్త్ హ్యాస్ ఓన్లీ 1 natural satellite, that is moon. Its diameter is 1/4 of that moon. 1/4 అంటే 1/4 అండి, 1/4 of the moon. సో దాని డయామీటర్ ఎంత ఉంటుంది అని అంటే 1/4 ఉంటుంది అని అర్థం. ఇట్ అపియర్ సో బిగ్ బికాస్ ఇట్ నియరర్ టు ద ప్లానెట్ దెన్ అదర్ సెలెస్టియల్ బాడీస్. ఇది దగ్గరగా ఉంటుంది కాబట్టి మనకి అంత పెద్దదిగా కనిపిస్తుంది. ఇట్ ఈస్ అబౌట్ 3,84,400 kilometers అవే ఫ్రమ్ అస్. మనకి దానికి ఎంత దూరం ఉంది అని అంటే 3,84,400 kilometers ఉంది ఈ మూన్కి ఎర్త్కి మధ్య దూరం. ఇందాక చెప్పాను 3,00,000 kilometersతో లైట్ అనేది ట్రావెల్ చేస్తుందని. ఇక్కడ 3,84,400 kilometers దూరం ఉంది. ఏంటి? మూన్ మనకి అంత దూరం ఉంది. సో మనకి తెలుసండి ఇక్కడ
ఇక్కడ సన్ ఉన్నాడు, ఇక్కడ ఎర్త్ ఉన్నాడు అని అంటే ఎర్త్ తన చుట్టూ తాను తిరుగుతూ, అంటే దాన్ని రొటేషన్ అంటారండి. అలా రొటేట్ అవ్వడం వల్లే మనకి డే అండ్ నైట్ వస్తాయి. అలాగే సన్ను చుట్టూ కూడా తిరుగుతాడు, దాన్ని రెవల్యూషన్ అంటారండి. అదేవిధంగా మూను ఏదైతే న్యాచురల్ శాటిలైట్ ఉందో అది కూడా మన ఎర్త్ చుట్టూ తిరుగుతూ ఉంటుందండి. అలా మన ఎర్త్ చుట్టూ తిరగడానికి దానికి ఎన్ని డేస్ పడుతుంది అని అంటే దానికి 27 డేసే పడుతుందండి. సో ఇది ఇంపార్టెంట్ అండి, మనకి చాలాసార్లు ఎగ్జామ్కే వచ్చింది. సో అందుకని బాగా గుర్తుపెట్టుకోండి. హౌ మెనీ డేస్ డస్ ఇట్ టేక్ టైమ్ ఫర్ మూన్ టు రివాల్వ్ అరౌండ్ ద ఎర్త్ అంటే 27 డేస్. సో ఇక్కడ నీల్ ఆర్మ్స్ట్రాంగ్ అండ్ అమెరికన్ ఆస్ట్రోనట్ వాజ్ ద ఫస్ట్ మ్యాన్ టు సెట్ ఆన్ ద సర్ఫేస్ ఆన్ ద మూన్. సో ఫస్ట్ మూన్ మీద కాలు పెట్టింది ఎవరు అంటే నీల్ ఆర్మ్స్ట్రాంగ్ అండి. సెకండ్ కాలు పెట్టింది ఎవరు కూడా మన ఫిజిక్స్ 8th క్లాస్ టెక్స్ట్ బుక్లో వచ్చిందండి, ఖచ్చితంగా చూపిస్తాను ఈసారి చూడండి. సో ఫస్ట్ అయితే పెట్టేది నీల్ ఆర్మ్స్ట్రాంగ్. ఎప్పుడు అంటే 1969లో పెట్టారు. 9ని రివర్స్ చేస్తే మళ్ళీ 9ఏ వస్తుంది, దానికి కొంచెం రివర్స్ చేస్తే 6, 1969లో. ఇది అడగరు ఫస్ట్ ఎవరు పెట్టారు అంటారు. ఒకవేళ మన టైం బాగా ఇది కూడా అడిగారంటే 1969 గుర్తుపెట్టుకుంటాం, 21 జూలై. సో మన స్పేస్లోకి డాగ్ని కూడా పంపించారండి. ఆ డాగ్ నేమ్ ఏంటి అని అంటే లైకా. ఈ లైకా అనే డాగ్ని పంపించారు, అది కూడా ఒక ఫీమేల్ డాగ్ అండి. అలాగే హూ ఇస్ ద ఫస్ట్ ఇండియన్ ఆస్ట్రోనాట్ దట్ సెంట్ ఇన్ టు స్పేస్లోకి వెళ్ళే ఫస్ట్ ఇండియన్ ఆస్ట్రోనాట్ ఎవరు అంటే రాకేష్ శర్మ అండి. రాకేష్ శర్మ. ఇవన్నీ అదర్ ఇండియన్ శాటిలైట్స్ అండి. ఈ ఇన్సెట్ కదా, ఇన్సాట్, ఎడ్జ్సాట్, ఐరస్, ఇవన్నీ వచ్చి మన సమ్ ఆఫ్ ద ఇండియన్ శాటిలైట్స్ ఇన్ స్పేస్. ఏవేవి ఉన్నాయి అని అంటే ఆ కింద మీరు నేర్చుకోండి. సో ఇక్కడ నేను ఇంకొన్ని రాశానండి ఇంపార్టెంట్. సో ద నేమ్ గివెన్ టు వేరియస్ టైప్స్ ఆఫ్ ల్యాండ్ ఫార్మ్స్ దట్ ఆర్ స్ప్రెడ్ అవుట్ ఇన్ మెనీ ఆన్ ద ఎర్త్ సర్ఫేస్, న్యాచురల్ ల్యాండ్ ఫార్మ్స్, మేజర్ ల్యాండ్ ఫార్మ్స్, మౌంటైన్స్, ప్లాట్యూస్, ప్లెయిన్స్. అంటే అక్కడ ఇంకా చాలా ల్యాండ్ ఫార్మ్స్కి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నేమ్స్ ఇచ్చారు. అంటే అవి ఏంటంటే న్యాచురల్ ల్యాండ్ ఫార్మ్స్ అని, మేజర్ ల్యాండ్ ఫార్మ్స్ అని, మౌంటైన్ ప్లాట్యూ ప్లెయిన్స్ అని, వాటన్నిటిని ల్యాండ్ ఫార్మ్స్ అంటారండి. సో ఇక్కడ మనకి వస్తే ఇస్రో ఫుల్ ఫామ్ ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్, ఇస్రో ఫుల్ ఫామ్. అలాగే ఎస్డిఎస్సి ఫుల్ ఫామ్ అడుగుతారు, సతీష్ ధావన్ స్పేస్ సెంటర్. అది ఇంకోటి షార్ ఫుల్ ఫామ్ అడగడానికి ఛాన్స్ ఉందండి, శ్రీహరికోట హై ఆల్టిట్యూడ్ రేంజ్. ఈ సతీష్ ధావన్ చైర్మన్ యొక్క గుర్తుగా కట్టడం అయితే జరిగిందండి. సో వీటి ఫుల్ ఫామ్స్ అనేటివి ఇంపార్టెంట్ అండి. సో నాసా మనం వింటుంటాం చాలా అనేటివి నాసా నుంచి పంపించారు అని చెప్పి. ఆ నాసా యొక్క ఫుల్ ఫామ్ ఏంటి అని అంటే నేషనల్ ఏరోనాటిక్స్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్. దీని ఏజెన్సీ ఎక్కడ ఉంది అని అంటే అమెరికాలో ఉంది. ఇక్కడ నాసా ఫుల్ ఫామ్ నేషనల్ ఏరోనాటిక్స్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్, అమెరికాలో ఉంది అని మీరు రాసుకోండి. సో మంగళయాన్ మాస్ మీదకి పంపించింది, అంటే మాస్ మీదకి పంపించడం వల్లే అండి మాస్ మీద మన లైఫ్ అనేది పాసిబుల్ అని చెప్పి కనబెట్టడం జరిగింది. సో అలా మంగళయాన్ అనే దాన్ని పంపించారు, రాకెట్ని. ఆ మంగళయాన్ అనే దాన్ని దేని మీదకి పంపించారు అని అంటే మాస్ మీదకి పంపించారు, మాస్ గ్రహం మీదకి పంపించారు. ఈ నాసా వాళ్ళు 4th స్పేస్ ఏజెన్సీ ఇన్ ద వరల్డ్ టు రీచ్ మాస్. సో ఇస్రో హ్యాస్ నౌ బికేమ్ ద 4th. అంటే ఇస్రో వాళ్ళు మాస్ మీదకి రాకెట్ని పంపించిన ఎన్నో వాళ్ళు ఇండియన్ అంటే 4th వాళ్ళు అని. ఇస్రో వాళ్ళు 4th ప్లేస్లో ఉన్నారు. ఆఫ్టర్ ద సోవియట్ వాళ్ళు, నాసా వాళ్ళు, యూరోప్ వాళ్ళు మనకంటే ముందు పంపించారు, అందుకని మనం 4th ప్లేస్లో ఉన్నామండి. ఫస్ట్ సోవియట్, తర్వాత నాసా, తర్వాత యూరోప్, తర్వాత ఇస్రో వాళ్ళు పంపించారు. అప్పుడు దాని మీద హ్యూమన్ లైఫ్ అనేది పాసిబుల్ అవ్వద్ది అని మన వాళ్ళు కనుక్కోవడం జరిగిందండి. సో ఇక్కడ ఆస్ట్రాయిడ్స్. సో ఆస్ట్రాయిడ్స్ మన ఉల్కలు అని అంటాం. దట్ చూడండి, బిగ్ బాడీస్ దట్ ద నెంబర్ ఆఫ్ స్మాల్ రాక్స్ ఆబ్జెక్ట్స్ విచ్ మూవ్ అరౌండ్ ద సన్ ఈస్ కాల్డ్ ఆస్ట్రాయిడ్స్. దే ఫౌండ్ బిట్వీన్ ఆర్బిట్ ఆఫ్ మార్స్ అండ్ జూపిటర్కి మార్స్కి మధ్యలో ఫామ్ అయ్యేటివి ఏంటి అని అడుగుతారండి. దాన్ని మనం ఆస్ట్రాయిడ్స్ అని చెప్పాలి. సో ఇది కొంచెం ఇంపార్టెంటే అండి, నేర్చుకోండి. అయిపోవచ్చిందండి, దగ్గరకు వచ్చాం మనము. సో మెట్రాయిడ్స్ అంటే ఈ ఆస్ట్రాయిడ్స్లో చిన్న భాగాల్ని మనం మెట్రాయిడ్స్ అంటాం. ఏ స్మాల్ పీస్ ఆఫ్ రాకీ ఆర్ మెటాలిక్ ఆబ్జెక్ట్స్ విచ్ మూవ్ అరౌండ్ ద సన్ ఈస్ కాల్డ్ మెట్రాయిడ్స్. సో సన్ చుట్టూ తిరిగే వాటిని చిన్న చిన్న ఉల్కల్ని ఏమంటాము అని అంటే మెట్రాయిడ్స్ అంటాము అని చెప్పి అంటున్నాము.
ఇక్కడ కొమెట్ అంటే తోక చుక్కలు అండి, తోక చుక్కలు. ఒక హెడ్ టెయిల్ ఉండే ఒక ఆబ్జెక్ట్ ఏంటి అని అంటే మనం కొమెట్ అని చెప్తామండి. దాంట్లో మన కంటికి కనిపించే కొమెట్ ఏది అంటే హెల్లీ కొమెట్ అండి. హెల్లీ కొమెట్ ఇది 76 ఇయర్స్కి ఒక్కసారి కనిపిస్తుంది అని అండి. ఇది ఫస్ట్ ఎప్పుడు కనిపించింది అని అంటే 1986లో కనిపించిందండి. నెక్స్ట్ ఎప్పుడు కనిపిస్తుంది అంటే 2061లో కనిపిస్తుంది. 2061లో కనిపిస్తుంది. 1986లో కనిపించింది. 1986లో కనిపించింది. నెక్స్ట్ 2061లో కనిపించబోతుందండి. అయితే మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది అది ఎన్ని ఇయర్స్కి ఒక్కసారి కనిపిస్తుంది, అది 76 ఇయర్స్కి ఒక్కసారి కనిపిస్తుంది అని. నైట్రోజన్ ఎంత పర్సంటేజ్ ఉంటుందండి, ఆల్రెడీ చెప్పాను కదా నైట్రోజన్ ఎంత పర్సంటేజ్ ఉంటుంది. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్న క్వశ్చన్ ఎంత ఉంటుంది, 78%. సో నైట్రోజన్ ఏమో 78, హెల్లీ కొమెట్ ఏమో 2 తక్కువ, 76 ఇయర్స్కి ఒకసారి కనిపిస్తుంది. సో ఈ 1986 కూడా ఒక అసోసియేషన్ చెప్పానండి. ఇందాక ఒకటి చెప్పా 1969 9 ఇక్కడ 9 ఇక్కడ 9 మధ్యలో 6 రివర్స్ చేస్తారు. 1969లో నీల్ ఆర్మ్స్ట్రాంగ్ ఫస్ట్ 21 జూలైలో నీల్ ఆర్మ్స్ట్రాంగ్ ఫస్ట్ మూన్ మీద కాలు పెట్టడం అనేది జరిగిందండి. దీనిలో 1986లో ఫస్ట్ హెల్లీ కొమెట్ కనిపించింది. సో 76 ఇయర్స్కి ఒకసారి కనిపిస్తుంది. సో ఇంకా గ్యాలక్సీ అంటే ఏంటి అని అంటే ఏ గెలాక్సీ ఈజ్ ఏ హ్యూజ్ క్లస్టర్ ఆఫ్ స్టార్స్ నక్షత్రాల కూటమిని ఒక గుంపుని మనం గెలాక్సీ అంటాము. సో అవర్ సోలార్ సిస్టమ్ ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ మిల్కీ వే ఆర్ గెలాక్సీ. మన సోలార్ సిస్టమ్ అనేది ఈ గెలాక్సీలో, ఈ మిల్కీ వేలో ఒక భాగం అని చెప్తున్నామండి. సో ఇది మనకి చాలా ఇంపార్టెంట్ అండి, మనం చాలా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. సో ఇప్పుడు మనం కొన్ని ఇంపార్టెంట్ ఇక్కడ ఏవైతే ఉన్నాయో వాటి నుంచి వెళ్దాము. అంటే ఈ 76 గుర్తుపెట్టుకుంటే నెంబర్ వస్తా రాదా అని ట్రై చేశాను. ఇక్కడ 1986 కదా, 261 76 చేస్తే వస్తుందా అని చేశానండి, అంతేను. సో ఇవి కొంచెం చూసుకోండి, షేప్ ఆఫ్ ద ఎర్త్ వీటిలోంచి కూడా కొన్ని రావడానికి ఛాన్స్ ఉంటుందండి మన టెక్స్ట్ బుక్లో. సో ఇప్పుడు మనం బిట్స్కి వెళ్ళిపోదామండి. ఆల్రెడీ ఇప్పుడు వీడియో కొంచెం లాంగ్ అయినట్టుంది, కానీ ఒక ఫుల్ లెసన్ కవర్ అయిపోద్దండి. మళ్ళీ ఇబ్బంది లేకుండా కొంచెం నా వీడియోస్ని సపోర్ట్ చేయండి అండి. కొంచెం చేస్తే ఇలాంటివి మరీ చేయడానికి బాగుంటాయి. దో టర్మినియస్ హీట్ ఈజ్ ఎమిటెడ్ బై సన్, వై డూ వీ రిసీవ్ ఓన్లీ లిమిటెడ్ హీట్? ద సన్ ఈజ్ ఫార్ ఫ్రమ్ ద ఎర్త్ అండి ఒక రీజన్. సో ఎందుకు మనకి ఎమిటెడ్ బై ద సన్ అంటే టర్మినస్ హీట్ అనేది మనకి వస్తుంది అని అంటే సన్ మనకి అంత దగ్గరగా ఉన్నట్టు అనిపించినా కానీ మనకి ఎందుకు లిమిటెడ్ హీటే వస్తుంది అంటే సన్ ఈజ్ ఫార్ ఫ్రమ్ ద ఎర్త్, ఆ లైట్ ట్రావెల్ దగ్గర. ఎర్త్ ట్విన్ ప్లానెట్ ఏంటి, వీనస్. సో థర్డ్ నియరెస్ట్ ప్లానెట్ టు ద ఎర్త్ సన్ ఇది ఎర్త్. నెక్స్ట్ ఆల్ ద ప్లానెట్స్ దట్ మూవ్ అరౌండ్ ద సన్ ఇన్ ద పార్ట్ ఆఫ్ ఎలాంగేటెడ్ సర్క్యులేటర్ రెక్టాంగిల్ అంటే ఎలాంగేటెడ్ పార్ట్లో ఇందాక మనం విన్నాం ఎలాంగేటెడ్, దాన్నే మనం ఆర్బిట్ అంటాము. సో ఆస్ట్రాయిడ్స్ ఆర్ ఫౌండ్ ఇన్ బిట్వీన్. ఆస్ట్రాయిడ్స్ పెద్ద ఉలకల్ లాంటి రాళ్ళు ఎక్కడ పడతాయి, ఫామ్ అవుతాయి, మార్స్కి జూపిటర్కి మధ్యలో. సో ఇది అండి. సో బ్లూ ప్లానెట్ అని ఏమంటాము, మన ఎర్త్ని బ్లూ ప్లానెట్ అంటాము. ఫారెస్ట్ ప్లానెట్ దూరంగా ఉండే ప్లానెట్ ఏంటి, నెప్ట్యూన్. ఫోర్త్ ప్లానెట్ మార్స్. నియరెస్ట్ ప్లానెట్ టు సన్ మెర్క్యూరీ. దట్స్ అండి మ్యాచింగ్ చూసుకోవచ్చు మీరు. నియరెస్ట్ ప్లానెట్ వచ్చి మెర్క్యూరీ, బ్లూ ప్లానెట్ ఎర్త్. సో ఫారెస్ట్ ప్లానెట్ టు సన్ దూరంగా ఉండేది నెప్ట్యూన్. సో ఫోర్త్ ప్లానెట్ మార్స్. నేను ఇక్కడ రాస్తుంటే మా పాపకు అట్లాగా ఉందండి పక్కన చేరి. సో ఇవి క్లస్టర్ ఆఫ్ మిలియన్ స్టార్స్. ఇది నేనైతే మీకు క్విజ్ లాగే ఇవ్వబోతున్నానండి. వీటికి ఆన్సర్స్ మీరు కామెంట్ చేయండి, కరెక్టా కాదా అని నేను చెప్తాను. సో క్లస్టర్ ఆఫ్ మిలియన్ స్టార్స్ని ఏమంటాము, న్యాచురల్ శాటిలైట్ ఆఫ్ ది ఎర్త్ ఇది, రింగ్ ప్లానెట్ ఏంటి, స్పియర్ ఆఫ్ వాటర్ ఏంటి. ఇవన్నీ ఇంపార్టెంటే అండి. ఇవన్నీ మీరు చూసి అంటే ఇక్కడ నేను ఎక్కడ ఆన్సర్స్ రాయలేదు, మీకోసమే అండి. మీరు వాటిని కనిపెట్టి నాకు చెప్పండి. సో కామెంట్ చేయండి, నేను వాటిని రైట్ ఆర్ రాంగ్ అని మెసేజ్ చేస్తాను. సారీ ఫర్ డిస్టర్బెన్స్ అండి, ఇంట్లో ఉండి వీడియోస్ చేస్తే అలాగే ఉంటుంది, ఎక్కడా కుదరదు. సో ప్లీజ్ డోంట్ మైండ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.